వెల్కమ్ టు డే 5 ఆఫ్ లాజిక్ బిల్డింగ్. ఈరోజు మనము ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? జనరల్గా మీరు ఏ ప్రాబ్లం అయినా ఇంటర్వ్యూలో సాల్వ్ చేసేటప్పుడు జనరల్గా మీరు ఈ ఆర్డర్ని ప్రిఫర్ చేయాలి. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ చెప్పాలి, దాంతో బెటర్, దాంతో ఆప్టిమల్. ఓకేనా? సో మీరు ఈ పర్టికులర్ ప్యాటర్న్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? లైక్ హౌ యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎ వెరీ బ్రూట్ ఫోర్స్ మెథడ్ అంటే జనరల్గా ఇక్కడ 5 స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. సో మీరు ఏం చేస్తారు? సింపుల్గా సిస్టమ్ సింపుల్గా మనం సూడో కూడా అనుకుంటున్నాం కాబట్టి ప్రింట్ 5 స్టార్స్ చేస్తారు మీరు. 1 2 3 4 5 ఇలా. నెక్స్ట్ లైన్లో మళ్ళీ ప్రింట్ రాసి 4 స్టార్స్, మళ్ళీ ప్రింట్ రాసి 3 స్టార్స్, మళ్ళీ ప్రింట్ రాసి 2 స్టార్స్, మళ్ళీ ప్రింట్ రాసి 1 స్టార్ రాస్తారు. ఇది చాలా బ్రూట్ ఫోర్స్ మెథడ్. అండ్ ఈ పర్టిక్యులర్ మెథడ్ అనేది ఓన్లీ ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ ప్రాబ్లమ్ మాత్రమే సాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక స్టార్ ఎక్కువ యాడ్ చేసినా మీరు అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంకొక స్టార్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, మళ్ళీ అన్ని మెథడ్స్ రాసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే దీన్ని బెటర్ సొల్యూషన్ అంత బెటర్గా ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనం ఆప్టిమల్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా ఆలోచించాలో చూద్దాం రండి. యాజ్ డిస్కస్డ్, జనరల్గా మీరు ఎప్పుడైనా మీకు ఇచ్చిన క్వశ్చన్ని ఇలా బాక్సెస్లో రాసుకోండి. ఓకేనా? బాక్సెస్లో రాసుకోమన్నారు కదా అని ఇప్పుడు మీకు పెద్ద ప్యాటర్న్ ఇచ్చారనుకోండి, ఆ పెద్ద ప్యాటర్న్ మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేంత ప్యాటర్న్ రాసుకుంటే చాలు. ఇట్స్ ఆల్వేస్ ప్రిఫర్ టు ఆల్వేస్ టేక్ 5 అన్నమాట. మీకు నెంబర్ ఆఫ్ రోస్ ఎంతైనా ఇవ్వండి, 100 ఇవ్వండి, n = 5 అనే రోస్ తీసుకోండి, విచ్ విల్ గివ్ యూ కంప్లీట్ అండర్స్టాండింగ్ హౌ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఆల్వేస్ గివ్ ఇండెక్సింగ్ అనమాట. మీరు రాసుకున్న పర్టికులర్ ప్యాటర్న్ ప్రోగ్రామ్కి ఇండెక్సింగ్ ఇవ్వండి. ఇండెక్సింగ్ ఎలా వస్తుంది? 0 1 2 3 4 ఆన్ ద సేమ్ వే 0 1 2 3 4. అన్న ఇండెక్సింగ్ ఎందుకు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నావు, 1 నుంచి ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అంటే లాజిక్ బిల్డింగ్లో మనం అరేస్ కూడా కవర్ చేస్తాం. అరేస్లో ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పటి నుంచి 0ని అలవాటు చేసుకుందాం ఇండెక్సింగ్ పాయింట్ కింద. ఓకేనా? సో ఇప్పుడు మనకు తెలుసు రోస్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఐ రో, కాలమ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ జే. ఇప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ప్యాటర్న్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒకటే ఒక కండిషన్ మనం అప్లై చేయాలి. దట్ ఈస్ ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఐ అండ్ జే. నువ్వు ఐకి జేకి కనుక రిలేషన్షిప్ కనిపెట్టగలిగావనుకో సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఆల్ టఫ్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం దీనికి రిలేషన్షిప్ ఎలా కనిపెట్టచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ = 0 ఉందనుకో, జే వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఐ = 0 ఉంటే జే ఈజ్ గోయింగ్ ఫ్రమ్ 0 to 4 అనమాట. జే ఈజ్ గోయింగ్ ఫ్రమ్ 0 to 4. సో నువ్వు 0 1 2 3 4 ఈ వాల్యూస్ అన్నిటిలో స్టార్ ప్రింట్ చేయాలి. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2, జే ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రావర్స్ చేస్తుంది? 0 నుంచి 3 వరకు ట్రావర్స్ చేస్తుంది. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. 0 1 2 3. If I = 2, J is going from 0 to 2, 0 1 2. In the same way I is equals to 3 ఉన్నప్పుడు J equals to 0 ఇంకా 1, I is equals to 4 ఉన్నప్పుడు J equal to 0. Now ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఉందా? మనం ఆ ప్యాటర్న్ని ఫిగర్ అవుట్ చేయాలి. అంటే ఏదైనా రిలేషన్షిప్ని కనిపెట్టాలి మనం ఐకి ఇంకా జేకి. ఆలోచిద్దాం. ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు జే 0 నుంచి 5 వరకు వెళ్తుంది. ఓకే, ఐ వాల్యూ ఒకటి పెరిగింది, అప్పుడు జే వాల్యూ ఏమైంది? 1 తగ్గింది. నెక్స్ట్ ఐ వాల్యూ 1 పెరిగింది, జే వాల్యూ 1 తగ్గింది. ఐ వాల్యూ పెరుగుతున్న ప్రతిసారి జే వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఐ వాల్యూ పెరిగింది, జే వాల్యూ తగ్గింది. సో కెన్ ఐ రైట్ సంథింగ్ లైక్ దిస్? ఇప్పుడు మన జనరల్గా 2 లూప్స్ ఉంటాయన్న కాన్సెప్ట్ మీకు కనుక ఐడియా ఉంటే జనరల్గా మనం ఇలాంటి ప్యాటర్న్ సాల్వ్ చేయడానికి రో కోసం ఒక లూప్ తీసుకుంటాం, కాలమ్స్ కోసం ఒక లూప్ తీసుకుంటాం. ఓకేనా? సో మనం ఇప్పుడు కాలమ్ యొక్క లాజిక్ని క్రాక్ చేయాలి. సో కెన్ ఐ రైట్ సంథింగ్ లైక్ దిస్? జే ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్. ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్, ఎనీథింగ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనుకోండి, కాలమ్స్ n మైనస్ I minus 1. Can I write this logic? Will this be a relationship? J is equals to n minus I minus 1. ఇప్పుడు దీన్ని మనం డీకోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు n వాల్యూ 5 ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ ప్యాటర్న్కి n వాల్యూ 5. ఓకేనా? ఇప్పుడు I వాల్యూ 0 ఉన్నప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు J వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. నేను I వాల్యూ 0 వేసుకుంటున్నా, n వాల్యూ 5. సో ఇక్కడ మనం రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నా J is equals to 5 minus 0 minus 1. J equal to 4. అంటే J వాల్యూ 4 వస్తుంది.
0 నుంచి 4 పర్ఫెక్ట్లీ అలైన్. ఇంకొకటి ఇప్పుడు చూడండి, నేను i వాల్యూ 2 తీసుకుంటా. నేను i ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏమొస్తుంది నాకు 5 మైనస్ 2 మైనస్ 1 అంటే ఎంత 5 మైనస్ 2 ఎంత 3 మైనస్ 1 ఎంత 2 కానీ ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. సారీ, i వాల్యూ 2 తీసుకుంటే 0 to 2. లాజిక్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు నేను i ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాను అనుకో. 5 మైనస్ 4 మైనస్ 1 5 మైనస్ 4 1 1 మైనస్ 1 0. సో i వాల్యూ 4 ఇచ్చినప్పుడు j వాల్యూ 0. పర్ఫెక్ట్. సో నేను ఎప్పుడైతే నా ఫార్ములాలో i వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నానో నాకు ఎగ్జాక్ట్గా j వాల్యూ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఒక లూప్ రాయాలంటే నీకు ఏమేమి తెలిసి ఉండాలి? ఐ ఆల్వేస్ డిస్కస్. ఒక లూప్ రాయాలి అంటే నీకు స్టార్ట్ పాయింట్ తెలిసి ఉండాలి, ఎండ్ పాయింట్ తెలిసి ఉండాలి, ఎంతతో ఇంక్రిమెంట్ చేయాలి, ఎంతతో డిక్రిమెంట్ చేయాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు ప్రతి లూప్ యొక్క స్టార్ట్ పాయింట్ ఏమై ఉంటుంది? నువ్వు కనుక జే అనే ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ పాయింట్ ఇస్ ఆల్వేస్ 0. సో నువ్వు జేకి లూప్ రాద్దాం అనుకున్నప్పుడు కెన్ యూ కన్సిడర్ స్టార్ట్ పాయింట్ ఫర్ జే ఈజ్ 0? నువ్వు జేకి స్టార్ట్ పాయింట్ 0 అనుకోవచ్చు అనమాట. నౌ యూ నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ n మైనస్ i మైనస్ 1. అండ్ ఈ లూప్లో చూసుకుంటే 0 1 2 3 4 0 1 2 3 0 1 2 0 అంటే ద వాల్యూస్ ఆర్ గెటింగ్ ఇంక్రీజ్డ్ అనమాట. సో ఇంక్రీజ్డ్ అంటే ఏం చేస్తావు? ప్రతిసారి జే వాల్యూని 1తో ఇంక్రీజ్ చేస్తావు, ఇంక్రిమెంట్. దిస్ ఈజ్ ద లూప్ కండిషన్స్ ఫర్ జే. ఇప్పుడు ఐకి లూప్ కండిషన్స్ ఏం పెడదాం? ఐ ఈజ్ సింప్లీ ట్రావర్సింగ్ ఫ్రమ్ 0 to 4 అంటే 0 నుంచి 4 వరకు వెళ్తూ ఉంది. సో స్టార్ట్ పాయింట్ ఈజ్ 0, ఎండ్ పాయింట్ ఈజ్ 4 and it is getting increased అంటే ఇంక్రిమెంటల్ రాస్తూ i ప్లస్ ప్లస్. ఆల్ రైట్, నౌ లెట్స్ ట్రై టు రైట్ ద కోడ్. ఇప్పుడు ఎప్పుడైనా రాసుకోండి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇవి తెలుసుకోవాలి. ఐకి స్టార్ట్ పాయింట్ ఏమనుకున్నాం 0, ఎండ్ పాయింట్ ఏమనుకున్నాం 4 ఇంక్రిమెంట్. జేకి స్టార్ట్ పాయింట్ ఏమనుకున్నాం 0, ఎండ్ పాయింట్ ఏమనుకున్నాం n మైనస్ i మైనస్ 1 ఇంక్రిమెంట్. దిస్ ఈజ్ ద ఫార్ములాస్ టు రైట్ అనమాట. ఇప్పుడు ఏం చేయండి, కోడ్ రాయండి సింపుల్గా. ఫర్ ఎంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్ అన్న. ఇక్కడ i లెస్ దాన్ n ఎందుకు రాసావు? మనం ఏమనుకున్నాం n ఈజ్ ఈక్వల్ టు 5 అనుకున్నాం. ఇప్పుడు నీవు ఎండ్ ఎక్కడ చేయాలి? 4 దగ్గర చేయాలి. అందుకని i ఈజ్ లెస్ దాన్ 5 అంటే 4 ఈజ్ లెస్ దాన్ 5. దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. అందుకని నేను ఇలా రాసా. అన్న ఇక్కడ నువ్వు i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఎందుకు రాయలేదు అది కూడా చెప్తా మీకు. కన్సిడర్ i ఈజ్ లెస్ దాన్ n ఆర్ ఇంకా సింప్లిసిటీ కోసం ఇప్పటికైతే నేను i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 4 ఎందుకంటే యువర్ స్టార్ట్ పాయింట్ ఈజ్ 0, i ఈక్వల్ టు 0, యువర్ ఎండ్ పాయింట్ ఈజ్ 4, i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, i ప్లస్ ప్లస్. నౌ ఫర్ ఎంట్ j ఈక్వల్ టు 0, j ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ i మైనస్ 1, j ప్లస్ ప్లస్. సింపుల్గా ఏం చేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ స్టార్ ఒక స్పేస్. ఇంకా మీరు కనుక అన్ని వీడియోస్ ఫాలో అవుతుంటే ఇక్కడ కూడా ప్రింట్ ఎల్ అని రాయాలి. ఇన్ కేస్ మీరు ఫాలో అవ్వకపోతే అది కూడా చెప్తే ఇక్కడ ప్రింట్ ఎల్ ఎందుకు రాస్తున్నాం అనేది. ఓకేనా? నౌ లెట్స్ డ్రై రన్ దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్. డ్రై రన్ అంటే ఏంటిది? మీరు రాసిన కోడ్ని డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి వ్యాలిడేట్ చేయాలన్నమాట, వెదర్ దట్ కోడ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నాట్ అనేది. ఓకేనా? సో మనం ప్రస్తుతం అది చేద్దాం. ఓకే, సో లెట్స్ పేస్ట్ దిస్ కోడ్ ఓవర్ హియర్. ఓకే, నేను దీన్ని కొంచెం చిన్నగా, ఓకే నేను కోడ్ని చిన్నగా చేస్తా. 1 సెకండ్. నన్ను ఎక్కడికి నన్ను ఎస్ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం మన వాల్యూస్ స్టార్ట్ చేద్దాం. సి మనము i ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ చేద్దాం. i ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటే అవుట్పుట్ ఏమొస్తుంది? సో జనరల్గా i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఇక్కడ కండిషన్ ఏముంది? i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంది. అంటే 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ. నేను ఈ లూప్లోకి ఎంటర్ అవుతా. ఫర్ j ఈక్వల్ టు 0 అంటే j వాల్యూ 0తో ఇనిషియలైజ్ అయింది. j ఈజ్ లెస్ దాన్ n మైనస్ i మైనస్ 1, n ఈక్వల్ టు 5 అనుకున్నా. అంటే ఏమవుతుంది ఆ వాల్యూ? 5 మైనస్ i వాల్యూ ఎంత? 0 మైనస్ 1 అంటే ఎంత వచ్చిన వాల్యూ? 4. అంటే j షుడ్ బీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అనేది కండిషన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తా? ప్రింట్. ఫస్ట్ టైం వచ్చి నేను ప్రింట్ చేస్తా స్టార్ని స్పేస్. ఇక్కడ నుంచి ఈ ప్రింట్ అయిపోగానే ఇక్కడ లూప్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి j ప్లస్ ప్లస్కి వెళ్తుంది. j వాల్యూ 1 అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 స్టార్.
మళ్ళీ 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్, 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 స్టార్, 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 స్టార్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఏమవుద్ది, జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతే 5 అయింది, 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆర్ ఫాల్సా, ఫాల్స్. ఇక్కడికి వెళ్ళకుండా లూప్ ఎగ్జిట్ అయిపోద్ది. ఎగ్జిట్ ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ వస్తుంది. మనము మన స్టార్స్ అనేటివి న్యూ లైన్లో ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎలా ఉంది ఇక్కడ కాన్సెప్ట్, ఫస్ట్ స్టార్స్ ఇలా ప్రింట్ చేయాలి ఫస్ట్, నెక్స్ట్ మళ్ళీ న్యూ లైన్ నుంచి ప్రింటింగ్ స్టార్ట్ చేయాలి. సో ఫర్ దాట్ పర్పసెస్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ న్యూ లైన్ ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, న్యూ లైన్ ప్రింట్ అంటే ఇక్కడ ఉన్న కర్సర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, మామ ఇక్కడ నుంచి ఇక నువ్వు ప్రింటింగ్ స్టార్ట్ చెయ్యు అని. సో మనం ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుద్ది, ఇంక్రిమెంట్ అవుద్ది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతే ఎంత అవుతుంది, 1 అవుతుంది. మళ్ళీ లూప్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ని వ్యాలిడేట్ చేస్తుంది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ. నువ్వు మళ్ళీ లోపలికి వస్తావు, ఈ పర్టికులర్ ఫర్ దగ్గరకు వస్తావు. ఫర్ జే వాల్యూ ఎంత, మళ్ళీ ఇప్పుడు జే వాల్యూ 0, జే ఈజ్ n మైనస్ ఐ మైనస్ 1. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, ఇప్పుడు ఐ వాల్యూ వచ్చేసి 1. సో ఇక్కడ సింపుల్గా నువ్వు ఐ వాల్యూ 1 పెట్టు. ఇప్పుడు ఎంత అవుతుంది, 5 మైనస్ 1 మైనస్ 1 అంటే 5 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది వాల్యూ, 3 అవుతుంది. సో సింపుల్గా 3 రాసే. సో ఇప్పుడు నీ కండిషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఎవ్రీ టైమ్ జే షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇఫ్ జే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 యువర్ లూప్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ సింపుల్గా జే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 రాస్తున్నా, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి స్టార్, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 స్టార్, మళ్ళీ 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 స్టార్, 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 స్టార్. ఇప్పుడు నా వాల్యూ 4 అవుద్ది, 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్. ఇక్కడ స్టార్ ప్రింట్ అవ్వదు, ఈ ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది, న్యూ లైన్కి వచ్చి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఎవెన్చువల్లీ ఈ కోడ్ అనేది ఇలా మొత్తం ప్రింట్ అయిపోద్ది అనమాట. సో దిస్ ఈజ్ ద లాజిక్. ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా వెళ్తూ లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోడ్. జనరల్గా మీరు ఏ ఇంటర్వ్యూస్ చేసుకున్నా మన 2 వర్డ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే దట్ ఆర్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా, స్పేస్ కాంప్లెక్సిటీ అనగా ఏంటంటే నువ్వు ఏదైనా ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నావా, ఇచ్చిన ఇన్పుట్ కాకుండా నువ్వు ఏదైనా ఎక్స్ట్రా స్పేస్ వాడావా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఇక్కడ మనం ఎటువంటి స్పేస్ వాడలేదు. ఇంకా మీకు ఈ స్పేస్ అంటే ఏంటో అర్థం కాకపోతే ఇన్ ఫ్యూచర్ బాగా అర్థం చేసే ఒక వీడియోస్ తీసుకొస్తా. కరెంట్లీ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే నువ్వు ఏదైనా స్పేస్ వాడావా, స్పేస్ అంటే నువ్వు ఏదైనా అరే క్రియేట్ చేసావా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, లేదు నువ్వు జస్ట్ వేరియబుల్స్ని క్రియేట్ చేసావు అంతే. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ నథింగ్ బట్ వాట్ అండ్ ఆల్ థింగ్స్ యూ హ్యావ్ యూజ్డ్, అంటే నువ్వు ఎంత మెమరీని ఆక్యుపై చేసావు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అని అర్థం అనమాట. అండ్ నువ్వు అనొచ్చు అన్న ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసావు, దిస్ వేరియబుల్ ఇస్ ఇంటీజర్ టైప్, అంటే అది అక్రాస్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 4 bytes 2 bytes 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. అది కూడా మెమరీయే కదా, అది ఎందుకు చెప్పట్లేదు అంటే జనరల్గా దిస్ డేటా టైప్స్ నుంచి వచ్చే మెమరీని మనం కాన్స్టెంట్ మెమరీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఆల్ ద మెమరీ ఫర్ దిస్ డేటా టైప్స్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్ మెమరీ అనమాట. సో ఒక డేటా టైప్ని నువ్వు ఎప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ బిగో ఆఫ్ 1 ఈజ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ దట్ యూ కెన్ కన్సిడర్. అనగా నేను ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు, ఓన్లీ కాన్స్టెంట్ స్పేస్ తీసుకున్నాను. కాన్స్టెంట్ స్పేస్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, all the variables that you have taken to solve this problems comes under constant space. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. టైం కాంప్లెక్సిటీ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నువ్వు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మొత్తం 2 లూప్స్ వాడావు, అవునా. ఫస్ట్ లూప్ అనేది నీకు 0 నుంచి n వరకు ట్రావర్స్ అవుతుంది, పర్ఫెక్ట్. నెక్స్ట్ లూప్ కూడా ప్రతిసారి అందాజుగా, అంటే ఇట్స్ నాట్ ఎవ్రీ టైమ్ బట్ ఇట్స్ డిక్రీజింగ్. ఫస్ట్ టైం 0 నుంచి n వరకు, సెకండ్ టైం 0 నుంచి n-1, థర్డ్ టైం 0 నుంచి. సో అనగా ఇట్ ఈస్ బౌండెడ్ టు 0 మైనస్ i మైనస్ 1 టైమ్స్. అంటే బిగ్ ఆఫ్ n ఇంటూ ఎందుకు, ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఉంది. అవుటర్ ఫర్ లూప్ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ ఫర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఇన్నర్ ఫర్ లూప్ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్స్ n మైనస్ i మైనస్ 1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ ఇన్ టైమ్ కాంప్లెక్సిటీ వి నెవర్ కన్సిడర్ కాన్స్టెంట్స్ అనమాట. సో అనగా ఈ i1ను ఎప్పుడు కన్సిడర్ చెయ్యవు. సో బిగ్ ఆఫ్ n ఇంటూ బిగ్ ఆఫ్ n స్క్వేర్. సో యూ హ్యావ్ టేకెన్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ యాజ్ టైమ్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అనమాట. దిస్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ. ఇంకొంచెం జనరిక్గా చేసి చెప్పాలి అంటే మీరు చూసుకుంటే ఇక్కడ నేను i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 రాసాను చూసారా. ఎప్పుడైనా ఇలాంటి స్టాటిక్ వేరియబుల్స్ని వాడకండి, ఆల్వేస్ యూజ్ డైనమిక్ కాన్సెప్ట్. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పా కానీ ఎప్పుడైనా డైనమిక్ యూజ్ చేయండి. అనగా ఇదే కోడ్ని మీరు ఎలా రాయాలి కానీ మీరు నన్ను అడిగితే ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 i లెస్ దాన్ n రాయొచ్చు, ఆర్ i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ 1. ఇలా i ప్లస్ ప్లస్
ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి ఎంట్ జే ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ ఐ మైనస్ 1, జే ప్లస్ ప్లస్ ఆర్ జే ఈజ్ లెస్ దాన్ n మైనస్ ఐ. ఈ టూ కండిషన్స్ బోత్ ఆర్ సేమ్. నువ్వు ఇక్కడ -1 తీసుకుంటున్నావు కాబట్టి ఈక్వల్ టు రాస్తున్నావు, ఇక్కడ -1 తీసుకుంటున్నావు కాబట్టి ఈక్వల్ టు రాస్తున్నావు. నువ్వు -1 రాయకపోతే లెస్ దెన్ రాయొచ్చు, -1 రాయకపోతే లెస్ దెన్ రాయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ రైట్ అనమాట. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది ఆ ఒక పర్టికులర్ స్టాండర్డ్ ఫార్మాట్ని ఫాలో అవ్వండి. దిస్ ఇస్ హౌ యూ రైట్ దిస్ పర్టికులర్ కోడ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ హైప్ ఇట్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్రతిరోజు మన సైడ్ నుంచి ఒక వీడియో రాబోతుంది, ఆల్మోస్ట్ కవర్ చేస్తాం. దిస్ ఇస్ డే 5. ఇంకా మనం చాలా బిల్డ్ చేయబోతున్నాం. వీ విల్ బ్రింగ్ ఆల్ ద data structures as logic building concepts in this particular playlist. So please do like, share and subscribe. Thank you.